స్వాతంత్ర సమర యోధుడు, భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు. స్వరాష్ట్రం కోసం తృణప్రాయంగా ప్రాణాలొదిలిన యువకుడు, యావత్ తెలంగాణ జాతిలో చైతన్యం రగిలించడానికి ఆత్మబలిదానం చేసుకున్న విద్యార్థి నాయకుడు కాసోజు శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నారు. ఖనిజ సంపద ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి పేరిట ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రివర్యులు. చాలా సంతోషం. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాకే కాకుండా ఏదైతే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆనాటి ప్రధానమంత్రి మన అందరి గుండెల్లో ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఖనిజ సంపద ఉన్న ఈ జిల్లాకి ఇచ్చినందుకు ఈ రెండు జిల్లాల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరపున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, సాధించుకున్న ఈ తెలంగాణని ఆనాటి ప్రధానమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి ప్రభుత్వానికి కనీసం ఆ ప్రధానమంత్రి గారికి జ్ఞాపకార్థకంగా ఒక్క స్కీము పేరు పెట్టకపోవటము ఆనాటి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏందో మనకి చాలా స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది. ఒక మంచి పని ఏదైనా చేస్తే ఆ చేసిన మంచి పనికి కృతజ్ఞతగా ఆ కుటుంబమో, ఆ ప్రాంతమో, ఆ జిల్లానో, ఆ రాష్ట్రమో ఉంటుంది. ఆనాటి ప్రభుత్వం మర్చిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి యూనివర్సిటీకి కీర్తిశేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టినందుకు కూడా ఈ ప్రభుత్వ పక్షాన, మీ అందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతూ, ప్రజా ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాలలో చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అండదండలుగా ఉంటూ ఇస్తూ ఒక భరోసాని పేదవాడికి కల్పించిన ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మీ అందరి దీవెనలు, ఆశీస్సులు తప్పకుండా ఈ ప్రజా ప్రభుత్వానికి ఉండే విధంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరి ప్రేమ, అనురాగాలు మీకు ఉండాలి అంటే మీ దీవెనలన్నీ ఈ రాబోయే రోజుల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండే విధంగా మీ తీర్పు ఉండాలి అని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి కూడా కోరుకుంటూ, మీ అందరికీ మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు. చిన్నారి బాలబాలికల భావి భారత పౌరులుగా మీ కోరికలన్నీ ఇటువంటి యూనివర్సిటీల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో తప్పకుండా తీరుస్తారని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. కేంద్రాన్ని నిధులు అడగడం మన బాధ్యత, ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు. ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుస్తాం. గుజరాత్కు ఏమేమి ఇచ్చారో తెలంగాణకు కూడా అవన్నీ ఇవ్వాల్సిందే. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు. జోహార్ శ్రీకాంతాచారి. అగ్నికి ఆహుతి అవుతూ కూడా జై తెలంగాణ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు శ్రీకాంతాచారి. వీరుడా, నీ త్యాగం వృధా కాలేదు. చివరికి తెలంగాణ కల సాకారమైంది. తుది దశ తెలంగాణ ఉద్యమంలో తొలి విద్యార్థి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు. జై తెలంగాణ. యువత సాధికారతకు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్లో ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఇందులో భాగంగా తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ఏర్పాటు చేయనున్నారు. స్కిల్ ఫుల్ ఫండ్తో సింగపూర్, ఫిన్లాండ్, జర్మనీ తరహాలో యువతకు శిక్షణ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతోంది. హుస్నాబాద్లో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం. రూ. 44.12 కోట్లతో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీకి శంకుస్థాపన.
రూపాయి 58.91 కోట్లతో హుస్నాబాద్ అక్కన్నపేట 4 లేన్ హ్యామ్ రోడ్డుకు శంకుస్థాపన. 20 కోట్లతో మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన. 45.15 కోట్లతో ఏటీసీకి శంకుస్థాపన. 8.5 కోట్లతో ఆర్టీఏ కార్యాలయానికి శంకుస్థాపన. 86 కోట్లతో రాజీవ్ రహదారి నుండి కొత్తపల్లి హుస్నాబాద్ వరకు 4 లేన్ రోడ్డుకు శంకుస్థాపన. హుస్నాబాద్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ బస్సు ప్రారంభం. 70 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ. రాష్ట్రాలుగా విడిపోయినా మేము తెలంగాణతో పాటు ఏపీ కూడా బాగుండాలని కోరుకునే వాళ్ళం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య రియాక్షన్. కేటీఆర్ కు ఉద్యమం తెలియదు. కేటీఆర్ తండ్రి చాటు పిల్లలు వచ్చి మంత్రి అయింది, ఎమ్మెల్యే అయింది, కానీ ఉద్యమం గురించి ఆయన ఏం చెప్తాడు? ఆంధ్రలో దోసుకపోతున్నానే కదా. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ విద్యార్థుల బలిదానం చూసి ఆ రోజు మిగులు బడ్జెట్ తోటి హైదరాబాద్ తో కూడిన రాష్ట్రానికి సోనియం ఇస్తే, మరి ఇవాళ నైజాం నుంచి కూడా చిరంజీవి కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ కుటుంబం కానీ వాళ్ళ కుటుంబాలను ఆదరించింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు మీ సినిమాలను ఆదరించి మిమ్మల్ని హీరోలుగా చేసింది తెలంగాణ ప్రజలు. మీరు ఇంత ధనికంగా కావడానికి తెలంగాణ ప్రజలు. ఇలా ఆత్మగౌరవం కోసం మా నీళ్లు మా నిధుల కోసం విడిపోయినాం తప్ప తెలుగు రాష్ట్రం కూడా మా అన్నదమ్ములమే. వాళ్ళు మేము అంతే విడిపోయినా ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు విడిపోతే వేరు కాదు. ఇక తెలంగాణతో పాటు ఆంధ్ర కోనసీమ కూడా పచ్చగా ఉండాలని కోరుకున్న వాళ్ళం తెలంగాణ ప్రజలం. తెలంగాణ ప్రజలంటేనే ఆత్మగౌరవం అభిమానంతో ప్రేమ లైక్యంతో ఉండే ప్రజలు తెలంగాణ ప్రజలు. ఇలా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడం నిజంగా దారుణం. ఎంబడే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా, మీరు ఏదైతే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఉపసంహరించుకోవాలి. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణలో మీ సినిమాలు కాదు, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరగనివ్వరు. అనవసరంగా ఈ వాక్యాన్ని ఉపసంహరించుకోవాలి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వైకల్యం అడ్డు కాదని నిరూపించే ఆదర్శనీయులు, ఆత్మస్థైర్యంతో అవిటితనాన్ని ఓడించే ధీరలు మన దివ్యాంగులు. సమాజంలో వారికి సమానం అవకాశాలిస్తూ చేయూతనిస్తూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బాధ్యతను గుర్తు చేసుకుందాం. అశ్లీల సైగలు చేసిన యువకుడిని చెప్పులతో కొట్టిన యువతలు. తన సౌకర్యాల కోసం, జల్సాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు, ప్రజలకు పథకాల అమలుకు మాత్రం పైసల్లేవంటూ జూటా మాటలు. కష్టాల్లో తెలంగాణ ప్రజలు, ఆట విడుపుల్లో బిజీగా రేవంత్. ఫుట్బాల్ ప్రాక్టీస్ కోసం ఏకంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రూపాయి 5 కోట్లతో ఫుట్బాల్ గ్రౌండ్ కట్టించుకున్న రేవంత్.